Okay. Right. చూడండి, ఇది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఒక ఆల్మోస్ట్ ఒక 15 మార్క్స్ వైటేజ్ ఉంటుంది. ఒక ఎస్ఏ క్వశ్చన్స్, 2 3 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఐదర్ ఐఎస్ 103లో కానీ 101లో కానీ. మ్యాక్సిమం ఎక్కువగా 103లోనే అడుగుతుంటాడు. దేని గురించి? ల్యాండ్ పొల్యూషన్ గురించి ఎక్కువగా అడుగుతుంటాడు, కాజెస్, దాని ఎఫెక్ట్స్. ఓకే, చూడండి, బ్రీఫ్గా చెప్తాను ఈ టాపిక్. రైట్, ఇది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెంట్ చేయడానికి ఒకే ఒకటి ఏంటంటే ప్రివెంటివ్ మెజర్, చెట్లు పెంచుతూ పోవాలి. అందుకనే ఇప్పుడు ఎక్కువగా ప్రయారిటీస్ మొక్కలు పెంచడానికి అవకాశం వస్తుంది. జనరల్గా వరల్డ్స్ ఎన్విరాన్మెంట్ అన్నది మన జూన్ 4న జరుపుకుంటారు. అది సేఫ్టీ, పబ్లిసిటీ అండ్ ప్రమోషన్ ప్రొసీజర్లో ఉంది. ఓకే, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఇది ఇంట్రడక్షన్. ది సరౌండింగ్స్ ఇన్ విచ్ వీ లివ్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంట్. అంటే మన పరిసరాల్ని, మన పరిసరాల్లో మనం ఎక్కడైతే నివసిస్తున్నామో వాటిని పర్యావరణం అంటారు. ఇట్ ఈస్ బేసికల్లీ కన్స్టిట్యూడ్ అంటే కలిగి ఉండడం, కన్స్టిట్యూడ్ అంటే కలిగి ఉండడం. ఎయిర్ ఉంటుంది, దాన్ని మనం పీలుస్తున్నాం. వాటర్, దాన్ని మనం తాగుతాం. ది సాయిల్, భూమి, ఫ్రమ్ విచ్ వీ కెన్ గెట్ అవర్ ఫుడ్స్, అంటే భూమి నుంచే కదా మనకు కావలసిన ఫుడ్ అవి పండుతాయి. అండ్ హీట్ రేస్ ఆఫ్ ది సన్ ఆల్సో బేరింగ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, అంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు కూడా మనకి ఎన్విరాన్మెంట్లో కలిసి ఉంటాయి. అంటే ఎన్విరాన్మెంట్ బేరింగ్ అంటే అందులో విత్స్టాండ్ అయి ఉంటాయని అంటున్నాడు. తర్వాత పారాగ్రాఫ్, డ్యూ టు ది వేరియస్ హ్యూమన్ యాక్టివిటీస్ అండ్ ఓవర్ పాపులేషన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్. మానవులు చేస్తున్న కార్యక్రమాల వలన, అధిక జనాభా వలన ఎన్విరాన్మెంట్ మీద విపరీతమైన, తీవ్రమైన, ప్రతికూలమైన ప్రభావం పడుతుంది. దిస్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ పొల్యూషన్. ఆ ప్రభావాన్నే పొల్యూషన్ అని అంటారు, అంటే కాలుష్యం. ఇట్ ఈస్ అ సీరియస్ థ్రెట్ ఇన్ వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ ఆన్ ది ఎర్త్. ఇది చాలా భయం గొలిపే విషయం. ఇలాగా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ పెరిగిపోతూ ఉంటే ఇంకా భవిష్యత్తులో మానవుల యొక్క మనుగడ భూమి మీద నివసించడానికి సరిపోద్దు. ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ ది పొల్యూషన్, అంటే ఈ పర్టికులర్ పొల్యూషన్ని అధిగమించాలంటే వన్ ఆఫ్ అస్ షుడ్ నో హౌ ది యాక్చువల్లీ పొల్యూషన్ టేక్స్ ప్లేస్. అసలు పొల్యూషన్ ఏ రకంగా అవుతుంది, అండ్ వాట్ కెన్ బి డన్ టు ప్రివెంట్ ఇట్, అంటే ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఆ వచ్చే పొల్యూషన్ నివారించవచ్చు అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే అసలు ఎన్విరాన్మెంట్ ఎన్ని రకాలుగా పొల్యూట్ అవుతుంది, ఏ రకమైన సోర్సెస్ ద్వారా పొల్యూట్ అవుతుంది, వాటి యొక్క ప్రభావాలు ఏంటి, ఏ రకంగా ప్రివెంట్ చేయొచ్చు అన్న దాని మీద ఆలోచించాలి. బెస్ట్ మెథడ్ ఏంటి? ప్రివెంటేషన్ మెథడ్. పర్యావరణం కాలుష్యాన్ని కాపాడాలంటే మనం చెట్లు పెంచుతూ ఉండాలి. నువ్వు ఎన్ని చెట్లు పెంచితే మన అంత కార్బన్ డైఆక్సైడ్ వాయువుని పీల్చుకుంటాయి అవి. దానివల్ల మన పర్యావరణం సేఫ్గా ఉంటుంది. తర్వాత ఇది మనకి ఈ 2 ఇంపార్టెంట్ అండి. డెఫినిషన్స్ 3 మార్కులకి అడుగుతాడు. ఆల్రెడీ ఫండమెంటల్స్ ఆఫ్ సేఫ్టీలో చెప్పాను. ఎన్విరాన్మెంట్, అసలు పర్యావరణం అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ ఈజ్ సమ్ ఆఫ్ వాటర్, ఎయిర్, ల్యాండ్ అండ్ ఇంటర్రిలేషన్షిప్ అమాంగ్ themselves and also with human being and other living organisms and property. పర్యావరణం అనేది సమ్ ఆఫ్, అంటే అందులో వాటర్ ఉంటుంది, గాలి ఉంటుంది, నీరు ఉంటుంది, భూమి ఉంటుంది, వాటి మధ్య ఉండే అవినాభావ సంబంధాలు, ఆ పర్యావరణానికి మానవునికి మధ్య ఉండే అవినాభావ సంబంధం, ఇతర జంతుజాలాలకి పర్యావరణానికి మధ్య ఉండే అవినాభావ సంబంధం, ఆస్తికి పర్యావరణానికి మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని ఎన్విరాన్మెంట్ అని అంటారు, అంటే పర్యావరణం. మళ్ళీ చదువుతున్నాను చూడండి, ఇంపార్టెంట్ డెఫినేషన్. ఎన్విరాన్మెంట్ ఈజ్ సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ వాటర్, ఎయిర్ అండ్ ల్యాండ్
ఇంటర్ రిలేషన్షిప్స్ అంటే వాటి మధ్య ఉండే అవినాభావ సంబంధాలు. ఎమాంగ్ దెమ్సెల్వ్స్, ఎమాంగ్ దెమ్సెల్వ్స్ అంటే వాటి మధ్య ఉండే అవినాభావ సంబంధాలు. అండ్ ఆల్సో ది హ్యూమన్ బీయింగ్ అండ్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ ప్రాపర్టీ. దీని ఎన్విరాన్మెంట్ అని అంటారు. అడుగుతాడు 3 మార్కులకి. తర్వాత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అంటే పర్యావరణం యొక్క కాలుష్యం అంటే ఏంటి? పర్యావరణం యొక్క కాలుష్యం అంటే ఏంటి? ఎనీ అన్డిజైరబుల్ చేంజ్ అంటే అవాంఛనీయ మార్పు జరగడం. దేంట్లో? ఫిజికల్ అండ్ కెమికల్ బయోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎనీ కాంపోనెంట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. అంటే అన్డిజైరబుల్ చేంజ్ అంటే అవాంఛనీయ మార్పు. దేని ప్రకారంగా? భౌతిక లక్షణాల ప్రకారంగా, రసాయనిక పరమైన లక్షణాల ప్రకారంగా, జీవపరమైన లక్షణాల ప్రకారంగా ఆఫ్ ఎనీ కాంపోనెంట్ ఆన్ ది ఎన్విరాన్మెంట్. అంటే ఎయిర్లో మార్పులు జరిగిన, వాటర్లో మార్పులు జరిగిన, భూమిలో మార్పులు జరిగిన, నాయిస్లో మార్పులు జరిగిన. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్, చూడండి ఒకసారి. డిస్టర్బెన్స్ వస్తుందా? లేదండి. ఇప్పుడు ఎలాగుంది? ఇప్పుడు ఎలాగుందమ్మా? డిస్టర్బెన్స్ ఏం లేదండి, బాగానే. ఎనీ అన్డిజైరబుల్ చేంజ్ ఇన్ ఫిజికల్, కెమికల్, బయోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కాంపోనెంట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. అంటే ఎయిర్లో ఏ రకమైన అవాంఛనీయ మార్పులు, వాటర్లో అవాంఛనీయ మార్పులు, సాయిల్లో అవాంఛనీయ మార్పులు, నాయిస్లో అవాంఛనీయ మార్పులు, భౌతిక పరంగా, రసాయనిక పరంగా, జీవపరంగా ఏమైనా వాటి యొక్క లక్షణాల్లో మార్పులు చేర్పులు జరిగితే కాజ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అంటే ప్రమాదకరమైన ప్రభావాలు పడతాయి. దేని మీద? ఆన్ వేరియస్ ఫార్మ్స్ అంటే రకాలు. లైఫ్ మీద పడవచ్చు, ప్రాపర్టీ మీద పడవచ్చు. దీన్ని ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అని అంటారు. ఓకే, ఇంకొకసారి చెప్పిన డెఫినేషన్ అర్థమైందా? యాస్టీస్ గా రాయగలరు కదా. ఇది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ డెఫినేషన్, ఇది ఎన్విరాన్మెంట్ డెఫినేషన్. పర్యావరణం యొక్క కాలుష్యము. ఓకే, రైట్. తర్వాత హౌ అవర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ బీయింగ్ పొల్యూటెడ్ అంటే టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఎన్ని రకాలుగా కాలుష్యం అవుతుంది ఏంటి? నెంబర్ 1 ఎయిర్ పొల్యూషన్, నెంబర్ 2 వాటర్ పొల్యూషన్, నెంబర్ 3 సాయిల్ పొల్యూషన్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్, తర్వాత నాయిస్ పొల్యూషన్, తర్వాత గ్లోబల్ వార్మింగ్, తర్వాత గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణంలో మార్పులు, తర్వాత ఓజోన్ డిఫ్లెక్షన్ అంటే ఓజోన్ పొర కుదించుకుపోవడాన్ని ఓజోన్ డిఫ్లెక్షన్ అంటారు. ఇవి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్స్లో రకాలు. ఇప్పుడు జనరల్గా 10 మార్క్స్కి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్స్ అడిగితే 1, 2, 3 ఇవన్నీ పేర్లు రాసేసి వీటి యొక్క కాజెస్ ఎఫెక్ట్స్ రాసేస్తారు. ఓకే, దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు. జనరల్గా స్పెసిఫిక్గా గ్లోబల్ వార్మింగ్ గురించి 10 మార్క్స్కి అడుగుతాడు. సాయిల్ అండ్ ల్యాండ్ పొల్యూషన్ గురించి 10 మార్క్స్ అడుగుతాడు. అప్పుడు పాయింట్స్ మీరు పెంచాలి, లెంత్ ఎక్కువ రాయాలి. అర్థమైందా? అంటే మనకి జనరల్గా గ్లోబల్ వార్మింగ్ గురించి పాయింట్స్ పెంచాలి, సాయిల్ పొల్యూషన్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్ గురించి పాయింట్స్ పెంచి రాయాలి. నేనైతే బ్రీఫ్గా చెప్తున్నాను. ఓకేనా? ఇది టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్: ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణంలో హెచ్చు తగ్గులు, తర్వాత ఓజోన్ డిఫ్లెక్షన్. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు చూడండి, ఎయిర్ పొల్యూషన్ అంటే గాలి కాలుష్యం. గాలి కాలుష్యం ఏ రకంగా అవుతుంది? ఎమిషన్ ఫ్రమ్ ఇండస్ట్రీస్, ఆటోమొబైల్స్ ఎక్సెట్రా పొల్యూట్ ది ఎయిర్. అంటే ఇండస్ట్రీస్ ఎస్పెషల్లీ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే పొగలు, ఎమిషన్స్ అంటే చిమ్నీ గొట్టాల్లోంచి, ఆటోమొబైల్స్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ పైప్ నుంచి వచ్చే వాయువులు ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఫైర్ వలన కూడా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. వీ గెట్ సిక్ ఇఫ్ బ్రీతబుల్ పొల్యూటెడ్ ఎయిర్. ఆ పొల్యూటెడ్ ఎయిర్ మనం పీల్చామనుకో మనం సిక్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాను, ఎయిర్ పొల్యూషన్ కంటెంట్స్ ఢిల్లీలో చాలా ఎక్కువ ఉన్నాయి ఇండియాలో. అక్కడ ఉన్నామంటే రోజుకి 10 సిగరెట్లు కాలుస్తున్నట్టే, నువ్వు కాల్చకపోయినా.
నువ్వు 10 to 12 సిగరెట్స్ స్మోక్స్ కాలిస్తే నీ లంగ్స్ ఎంత పొల్యూట్ అవుతుందో నువ్వు ఢిల్లీలో ఒక రోజు ఉంటే అంత పొల్యూట్ అవుతుంది. దాని తర్వాత మోస్ట్ ఎఫెక్టెడ్ హైదరాబాద్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అంత ఎయిర్ పొల్యూషన్ కాంటెంట్స్ దీని యొక్క మెజర్మెంట్ వాల్యూ ఉంటుంది. ఆ స్టాండర్డ్ ప్రకారంగా నెంబర్ 1 ఢిల్లీ, నెంబర్ 2 హైదరాబాద్ ఉంది. ఓకేనా? ఇది ఎయిర్ పొల్యూషన్. మళ్ళీ చదువుతున్నాను. ఎమిషన్స్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఉద్గారాలు, ఆటోమొబైల్స్ ఎగ్జాస్ట్ పైప్ నుంచి వచ్చే ఉద్గారాలు పొల్యూట్స్ ఎయిర్, ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. వీ గెట్ సిక్ ది బ్రీతబుల్ ఎయిర్. అది పొల్యూట్ ఉన్న ఎయిర్ మనం పీల్చడం వల్ల మనం సిక్ అవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత చూడండి, ఎయిర్ పొల్యూషన్ ఈజ్ కాజ్డ్ బై. ఎయిర్ పొల్యూషన్ అంటే కాజెస్ దేని వల్ల అవుతున్నాయి? ఇండస్ట్రీస్ పరిశ్రమల వల్ల అవుతున్నాయి. ఆటోమొబైల్స్ మన 2 వీలర్ 4 వీలర్ ఎస్పెషల్లీ డీజిల్ వెహికల్స్ నుంచి ఎక్కువ వాతావరణం పొల్యూట్ అవుతుంది. అండ్ డొమెస్టిక్ ఫ్యూయల్స్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డొమెస్టిక్ ఫ్యూయల్స్? చూడండి, పెళ్లిళ్ళలో ఒక 70-80 మందికి వంట వండడానికి కట్టెలు పొయ్యిలు వేస్తారు. అంటే ఆర్గానిక్ మ్యాటర్ కట్ చేసి చేయడం వల్ల. సారీ మనకి డొమెస్టిక్ ఫ్యూయల్ అంటే ఆయిల్, ఇంజిన్ ఆయిల్, డీజిల్ అలాంటివి మండించడం వల్ల ఎయిర్ పొల్యూషన్స్ అవుతుంది. తర్వాత ఫైర్, అగ్ని యొక్క కదలిక ద్వారా ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. అంటే అగ్ని యొక్క కదలిక జరుగుతున్నప్పుడు దాని నుంచి వెలువడే గ్యాసెస్ వల్ల ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. అంటే డంప్ చెత్త అంతా ఒక దగ్గర పెట్టి కాలుస్తారు కదా, అక్కడి నుంచి వచ్చే గ్యాసెస్ చాలా ప్రమాదకరమైనది. హై ప్రపోర్షన్స్ ఆఫ్ అన్డిజైరబుల్ గ్యాసెస్. ఇప్పుడు ఇండస్ట్రీస్ నుంచి, ఆటోమొబైల్స్ నుంచి వాటికి వచ్చే ఎగ్జాస్ట్ ఎమిషన్స్ లో ఎక్కువగా మన సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఉంటాయి. ఆ కాంటెంట్స్ ద్వారా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా అవుతుంది అని అంటున్నాడు. తర్వాత ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్స్. ఎయిర్ పొల్యూషన్ వలన ఏ రకమైన ప్రభావాలు పడతాయి? దేని మీద? హ్యూమన్ హెల్త్ మీద, మానవుని యొక్క హెల్త్ మీద పడుతుంది. యానిమల్స్ మీద పడతాయి, అది మన జంతువుల మీద పడతాయి. ప్లాంట్స్, మొక్కల మీద పడతాయి. ద అట్మాస్ఫియర్ ఈజ్ ఎ హోల్, మొత్తం పర్యావరణం మొత్తం మీద పడుతుంది. తర్వాత యాసిడ్ రైన్స్, దీనివల్ల ఆమ్ల వర్షాలు కురుస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఓకే, 3 మార్క్స్ అడిగితే ఈ పాయింట్స్ రాయొచ్చు. ఎయిర్ పొల్యూషన్ కాజెస్, ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్స్. ఇది ఒకవేళ 10 మార్క్స్ అడిగితే ఎట్లాగా? అప్పుడు మీరు పాయింట్స్ పెంచాలి. ఇలా హెడ్డింగ్ పెట్టాలి, ఎయిర్ పొల్యూషన్ కాజ్డ్ బై 1 2 3 4 అని పెట్టి అసలు ఇండస్ట్రీస్ ద్వారా ఎయిర్ పొల్యూషన్ ఏ రకంగా జరుగుతుంది అన్న దాని గురించి ఒక 5 పాయింట్స్ జనరేట్ చేయండి. ఆటోమొబైల్స్ అండ్ డొమెస్టిక్ ఫ్యూల్స్ ద్వారా ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది అన్నది ఒక 5 పాయింట్స్ జనరేట్ చేయండి. ఫైర్ ద్వారా ఏ రకంగా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అన్న దాని గురించి జనరేట్ చేయండి. హై ప్రపోర్షన్ ఆఫ్ అన్డిజైరబుల్ గ్యాసెస్ ద్వారా ఏ రకంగా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అన్నది అదో 5 పాయింట్స్ జనరేట్ చేయండి. అలా కంటెంట్ పెంచుతూ ఉండడమే. మీరు ఆ పాయింట్స్ రాసేది మీరు రిలేటెడ్గా రాసేయండి, పర్వాలేదు. అలాగే ప్రభావాలు, హ్యూమన్ హెల్త్కి ఏ రకమైన ప్రభావం వస్తుంది? అది నేస్మా, బ్రాంకైటిస్, ఇస్నోఫీలియా వస్తాయి, కలర్ బ్లైండ్నెస్ వస్తుంది, ఆ రకంగా. తర్వాత యానిమల్స్ మీద ఏ రకమైన ప్రభావం చూపెడతాయి, మొక్కల మీద ఏ రకం ప్రభావం, ఒక 3-4 పాయింట్స్. టోటల్ అట్మాస్ఫియర్ మీద ఏ రకమైన ప్రభావం, అదొక 3-4 పాయింట్స్. యాసిడ్ రైన్స్, ఆమ్ల వర్షాలు పడడం వల్ల పంటలకి ఏ రకమైన నష్టం సంభవిస్తుంది? యాసిడ్ రైన్ అంటే మన వడగళ్ల వాన, చూడండి ఐస్ గడ్డలు పడుతుంటాయి, వాటిని యాసిడ్ రైన్స్ అని అంటారు. ఓకే, ఇలా రాయాలన్నమాట మీరు. చూడండి, అది మన చెత్త మండించడం వల్ల ఎంత ప్రమాదకరమైన వాయువులు వెళ్తున్నాయో అట్మాస్ఫియర్లో. ఇది ఏదో మన తలకి డీజిల్ బస్సు, ఎయిర్ కండిషన్ బస్సు వైజాగ్ నుంచి విజయనగరం మధ్య నడుస్తుండేది. నేను ఒకసారి ఎక్కాను. ఎంత ఎగ్జాస్ట్ ఎమిషన్ వదులుతున్నాడో ఒకసారి చూడండి, ఎంత ప్రమాదకరంగా ఉందో. చూడండి, ఫ్లైట్ టేక్ ఆఫ్ టేక్ ఆన్, ఇక్కడి నుంచి చూడండి మొత్తం దీనికి 4 ఇంజన్స్ ఉంటాయి.
ఆ 4 ఇంజన్స్ హై స్పీడ్లో పనిచేసినప్పుడే టేక్ ఆఫ్ టేక్ ఆన్ అవుతుంది. ఎంత ఎగ్జాస్ట్ ఎమిషన్ వదులుతున్నారు. దీనివల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ నాట్ ఎ జోక్. ఎయిర్ పొల్యూషన్ విల్ మేక్ యూ చోక్. ఇది ఒక జోక్ లాంటిది కాదు. దీనివల్ల నువ్వు చోక్ అయిపోతావు, అంటే నీ లంగ్స్ పట్టేస్తాయని అంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, చూడండి వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ అంటే నీటి కాలుష్యం. వాటర్ పొల్యూషన్ గురించి చెప్తాను వినండి. వాటర్ పొల్యూషన్ ఈజ్ ద కంటామిన్ ఆఫ్ వాటర్ బాడీస్. కంటామినేషన్ అంటే వాటర్ బాడీస్ కలుషితం అవ్వడం, మన త్రాగునీరు అలాంటివి కంటామినేషన్ అవ్వడం. చూడండి, మనం సౌత్లో ఉన్నాం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. మనకి డ్రింకింగ్ వాటర్కి కొదవలేదు. ఒకసారి తమిళనాడు వెళ్ళండి, రాజస్థాన్ వెళ్ళండి, అక్కడ ఎంత ఘోరంగా ఉంటుందంటే డ్రింకింగ్ వాటర్ ఉండదు. ఇలాంటి కంటామినేషన్ అయిన వాటర్ తాగుతూ ఉంటారు వాళ్ళు. చాలా దుర్బల పరిస్థితులు మధ్యప్రదేశ్లోను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన వాటర్ బాడీస్ని కంటామినేషన్ చేయకూడదు, కలుషితం చేయకూడదు. ఒక టైంలో నేను చిన్నప్పుడు మన హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఈజ్ ఎ డ్రింకింగ్ వాటర్ లేక్. నాకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు నిజంగానే ఆ వాటర్ తాగేవారు హైదరాబాద్ పీపుల్. ఇప్పుడు అది ఎంత పొల్యూట్ అయింది, అక్కడికి వెళ్తేనే ఆ వాసనకి మనం దుర్గంధానికి చచ్చిపోయేటట్టు ఉన్నాం. అంటే ఎంత పొల్యూట్ అయిపోయిందో చూడండి ఆ వాటర్. మెయిన్ హౌస్ హోల్డ్ నుంచి వచ్చే వ్యర్థాలు ఆ వాటర్ బాడీస్లో వదిలేయడం వల్ల నాశనం అవుతుంది అన్నమాట వాటర్ అంతా. చూడండి, వాటర్ పొల్యూషన్ ఈజ్ ద కంటామినేషన్ ఆఫ్ వాటర్ బాడీస్. అంటే వాటర్ యొక్క బాడీస్ కంటామినేషన్ అవడాన్ని వాటర్ పొల్యూషన్ అంటారు. It occurs when pollutants are directly or indirectly discharged to water bodies without adequate and remove the harmful compounds. చూడండి, ఇది ఎప్పుడు వాటర్ పొల్యూట్ అవుతుందంటే మన హౌస్ హోల్డ్ నుంచి వచ్చే వ్యర్థాన్ని రీట్రీట్మెంట్ చేయకుండా కాలువల్లో చెరువుల్లో వదిలేయడం, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వ్యర్థాన్ని రీసైక్లింగ్ చేయకుండా ఆ పర్టికులర్ రివర్స్లో సముద్రంలో వదిలేయడం వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు దివ్యస్ ల్యాబొరేటరీస్ నుంచి ఒక పైప్ లైన్ అక్కడి నుంచి వచ్చిన హజార్డస్ సాలిడ్ వేస్ట్ని సముద్రంలో కలిపేస్తున్నారట డైరెక్ట్గా. దానివల్ల ఆ సముద్రం యొక్క 2 కిలోమీటర్ల రేడియస్లో చేపలు ఏమీ అతకట్లేదట, మొత్తం చచ్చిపోతున్నాయట. అంటే మన విశాఖపట్నం నుంచి ఒక 4 కిలోమీటర్స్ బిహైండ్ నువ్వు సముద్రంలోకి వెళ్తే కానీ తాలూకా బేస్తా వాళ్ళకి ఫిషరీస్ అవి దొరకట్లేదట. అలాగుందనమాట మన చేస్తున్న చేష్టలు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాటిని మీరు ఆ తల్లికి వ్యర్థాలను ఏం చేయాలంటే రీసైక్లింగ్ చేసి వచ్చే హజార్డస్ సాలిడ్ వేస్ట్ని అండర్ గ్రౌండ్లో ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ నిర్మించి అందులో వేయాలి. అది ప్రొసీజర్. అలా వేయకుండా ఇష్టం వచ్చినట్టుగా వాటర్లో కలిపేస్తే హజార్డస్ సాలిడ్ వేస్ట్ అనేది చాలా ప్రమాదకరం అనమాట. ఓకే, చూడండి, వాటర్ పొల్యూషన్ ఈజ్ కాజ్డ్ బై మెరైన్ డంపింగ్. అంటే సముద్రంలో చెత్త పారబోయడం వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది. అంటే కొద్దిగా రేంజ్ వరకు, ఒక 2-3 కిలోమీటర్స్ రేంజ్ వరకు. తర్వాత ఇండస్ట్రియల్ వేస్ట్, ఇండస్ట్రియల్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలని కాలువల్లోనూ ప్లస్ నదుల్లోనూ కలిపేయడం వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది. మెయిన్లీ ఫ్రమ్ హౌస్ హోల్డ్. చూడండి, హౌస్ హోల్డ్స్ నుంచి వచ్చే మురుగు నెంబర్ 1, నెంబర్ 2 అంతా కాలువల్లో కలిపి ఇక్కడ మన తాలూకా పెద్ద చెరువులో కనిపిస్తున్నారు. విజయనగరంలో పెద్ద చెరువు కూడా ఇప్పుడు అంతా పొల్యూట్ అయిపోయి ఉంది. అలాంటిది అంటే హౌస్ హోల్డ్స్ నుంచే వచ్చే వ్యర్థాలని డైరెక్ట్గా రీట్రీట్మెంట్ చేయకుండా కాలువల్లో వదిలేయడం వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన సింగపూర్లో ఎంత టెక్నాలజీ ఉందంటే వాళ్ళ నుంచి వచ్చే వ్యర్థాలని రీసైక్లింగ్ చేసుకొని డ్రింకింగ్ వాటర్ కింద మారుస్తున్నారు. అంత పర్ఫెక్ట్ ఫిల్టర్స్ ఉన్నాయి ఆర్ఓ వాటర్ ప్లాంట్స్లో. మనకు అంత టెక్నాలజీ అవసరం లేదు. అది వచ్చే రీసైకిల్ చేసుకుని మన చెన్నైలో ఆ మురుగు నుంచి వచ్చే దాన్ని రీసైక్లింగ్ చేసి చెన్నైలో చెట్లు అది పెంచుతున్నారు. ఆ మాత్రం టెక్నాలజీ సరిపోతుంది. అంటే డైరెక్ట్గా ఈ హౌస్ హోల్డ్ నుంచి ఎక్కువగా వాటర్ అనేది కంటామినేషన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి.
తర్వాత న్యూక్లియర్ వేస్ట్, అణు వ్యర్థాలు. ఇప్పుడు న్యూక్లియర్ ఫిషన్ ఫ్యూజన్ అని 2 ఉంటాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ 4-5 చోట్ల ఉన్నాయి. వాటి నుంచి వచ్చే వ్యర్థాలు వల్ల కూడా వాటర్ పొల్యూషన్ అవుతుంది. ఆయిల్ పొల్యూషన్ ఏ రకంగా చేస్తుందంటే, మన హైదరాబాద్ సైడు, విశాఖపట్నం సైడు వేస్ట్ ఇంజిన్ ఆయిల్ నుంచి రీసైక్లింగ్ చేసి ఇంజిన్ ఆయిల్ తయారు చేస్తారు. ఇంజిన్ ఆయిల్ అనేది బాడీలో మనకి వేసుకుంటారు. ఇది ఉంటుంది కదా మన తాలూకా ఆటోమొబైల్స్ ఇంజన్స్లో వేస్తారు. ఎవ్రీ 2000 కిలోమీటర్స్కి ఇంజిన్ ఆయిల్ మారుస్తూ ఉంటారు. అది ఈ తాలూకా సర్వో క్యాస్ట్రాయిల్ కంపెనీలు వాడరు, అది ఎక్కువగా కాస్ట్లీ అని. ఈ పాత నుంచి వచ్చే వేస్ట్ ఆయిల్ని రీసైక్లింగ్ చేసి ఒక ఇంజిన్ ఆయిల్ తయారు చేస్తుంటారు. దాని నుంచి వచ్చే స్లెడ్జ్ డైరెక్ట్గా హజార్డస్ సాలిడ్ స్లెడ్జ్ని వాటర్ బాడీస్లో కలిపడం వల్ల వాటర్ అన్నది కంటామినేషన్ అవుతుంది. అర్థమైందా? ఇలాంటి పరిశ్రమలు చాలా ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్లోను, వైజాగ్లోను. తర్వాత అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్స్. అండర్ గ్రౌండ్ ఇప్పుడు చాలా కెమికల్ ప్లాంట్స్లో జనరల్గా హజార్డస్ కెమికల్స్ అన్ని అబోవ్ గ్రౌండ్లో స్టోరేజ్ చేయాలి. కొంతమంది ఎక్కువ కెమికల్ స్టోరేజ్ చేయొచ్చు అని చెప్పి అండర్ గ్రౌండ్లో ఒక ట్యాంక్ కట్టి అందులో పోసేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఏదైనా మనకి లీక్ అయిందనుకో పొరపాటున తాలూకా కాంక్రీట్ స్ట్రక్చరు, అందులోంచి వచ్చే వ్యర్థం ద్వారా టోటల్ భూమి అంత కాలుష్యం అవుతుంది. అక్కడ భూగర్భ జలాలన్నీ కాలుష్యం అవుతాయి. ఈ రకంగా వాటర్ పొల్యూషన్ యొక్క కాజెస్. ఇది 10 మార్క్స్ అడిగితే దీని గురించి పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ కాజెస్ గురించి దీని గురించి 2 పాయింట్లు 2-3 పాయింట్లు అలా జనరేట్ చేయండి. ఓకేనా? తర్వాత వాటర్ పొల్యూషన్ ఎఫెక్ట్స్, అంటే వాటర్ పొల్యూషన్ వల్ల కలిగే ప్రభావాలు ఏంటి, ఏమొస్తాయి? వాటర్ పొల్యూషన్, పొల్యూటెడ్ వాటర్ తాగేమనుకో డిసీజెస్ లైక్ కలరా జబ్బు వస్తుంది, మలేరియా వస్తుంది, టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. ఇవన్నీ స్ప్రెడ్డింగ్ మ్యాసివ్ డిసీజెస్. స్ప్రెడ్ డ్యూరింగ్ రైనీ సీజన్, వర్షాకాలంలో టైఫాయిడ్, కలరా, మలేరియా వస్తుంటుంది. ఎక్వా లైఫ్ గెట్ డిస్ట్రక్టెడ్, అంటే చేపలు, రొయ్యలు లాంటివి వాటి యొక్క పెరుగుదల, వాటి యొక్క జీవితం మీద ప్రభావం పడుతుంది ఏదైనా వాటర్ పొల్యూషన్ అయితే. అలాగా ఏమ్మా, ఇది ఒకవేళ 3 మార్క్స్ అడిగితే ఈ పాయింట్స్ రాయండి, 10 మార్క్స్ అడిగితే విశదీకరించి రాయండి. మరి చెప్తున్నాను, ఎప్పుడు ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అడగలేదు. సాయిల్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ అయితే చాలాసార్లు అడిగారు, అందుకనే చెప్తున్నాను. ఇదిగో చూడండి, చేపలు కంటామినేషన్ వాటర్ వలన, ఇదంతా వాటర్ పొల్యూషన్ తాలూకా ఎఫెక్ట్స్. చూడండి, నేను ఒకసారి మేఘాద్రి గడ్డ వెళ్ళాను. మేఘాద్రి గడ్డ